వన్ డే ట్రిప్ టు అన్నవరం తుని. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. చూస్తున్నారు కదా ఎన్ని ప్రసాదం తీసుకున్నాను. బాయ్ పంప రిజర్వాయర్, బాయ్ అన్నవరం టెంపుల్. తలంపులను తీర్చే తల్లి తలుపులమ్మ తల్లి. కొబ్బరి చిప్ప తింటున్న కోతి. సపోజ్ ఆ సిమెంట్ది మనం దాటుకొని వచ్చినా మనం ఇక్కడతో ఇంత జంప్ చేయలేం కాబట్టి సైలెంట్గా ఈ కింద నుంచి వ్యూ చూసుకొని వెళ్ళిపోవడమే. అవి చూసినప్పుడల్లా అనుకునేదాన్ని, అబ్బా అసలు ఇలాంటి బ్రిడ్జ్ ఒక్కటైనా చూడాలని. పెంటకోట లైట్ హౌస్, పెంటకోట బీచ్, ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోకిస్ జర్నీ ఫస్ట్ యూట్యూబ్ వీడియో. హే ఆల్, వెల్కమ్ టు లోకిస్ జర్నీ. సో ఈరోజు వీడియో ఏంటంటే వన్ డే ట్రిప్ టు అన్నవరం తుని. సో చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్, ఇప్పుడే జస్ట్ అన్నవరంలోకి ఎంటర్ అయిపోయాను. ఇంక ఇప్పుడు అన్నవరం టెంపుల్కి వెళ్తున్నా. మార్నింగ్ 6:30 అవుతుంది టైం. ఇప్పుడు ఎగ్జాక్ట్ 6:30 అయింది. అన్నవరం టైమ్ 7:10 అయింది. ఇప్పుడే అన్నవరం టెంపుల్కి వచ్చి కొంచెం రెడీ అయిపోయాను. ఫస్ట్ దర్శనం అయిపోయాక మాట్లాడతాను. అదిగోండి గోపురం అన్నవరం. ఒకవైపు సన్ రైజ్, ఈ టెంపుల్ గోపురం అంతా కూడా భలే ఉంది కదా. ఆల్రెడీ మన లోకిస్ జర్నీలో వన్ డే ట్రిప్ టు అన్నవరం తుని అదంతా కూడా అయిపోయింది. అన్నవరం తునిలో ఉన్న ప్లేసెస్ చూపించాను. సో అప్పుడు అదేంటి 2022 ఇయర్ అనమాట. ఇంక ఇప్పుడు 2024లో ఇంకా వన్ డే ట్రిప్ మళ్ళీ వేయాలనిపించి ఇప్పుడు 2024లో వేస్తున్నాను. సో అది సంగతి. లగేజ్ పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోతా. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. దర్శనం అయిపోయింది. మొబైల్ తెచ్చేసుకున్నా. 7:45 టైము. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఒక 15-20 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఇక్కడ ముగ్గేశారు, భలే ఉంది. ఈ అన్నవరం టెంపుల్ కానీ ఇంకా సరౌండింగ్స్ కానీ అసలు ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ టెంపుల్ అంతా ఎలా ఉంటుంది అదంతా కూడా మీరు చూడాలనుకుంటే అన్నవరం టెంపుల్ వీడియో పెట్టాను చూడండి, ఓకేనా. సపరేట్ వీడియోస్ పెట్టాను. ఇంకా అసలు వన్ డే ట్రిప్లో ఎలా అన్నవరం తుని అంతా కవర్ చేశానో కూడా మీకు చూపించాను అనమాట. సో అలాగే యాజ్ ఇట్ ఈస్ ఈరోజు కూడా అప్పుడు ఆ వ్లాగ్లో ఎలా అయితే ఆ ప్యాటర్న్ మనం ఫాలో అయిపోయామో అన్నవరం టెంపుల్ తర్వాత తుని, అద్దరిపేట, పెంటకోట, సేమ్ అలాగే ఈరోజు యాజ్ ఇట్ ఈస్ ఆ ప్యాటర్న్ని ఫాలో అయిపోతున్నాం అనమాట. కాకపోతే ఇది మొత్తం ఇంకా సపరేట్ వ్లాగ్స్ చేయకుండా ఒక వ్లాగ్లోనే కంప్లీట్ చేసేస్తున్నా. ఎంత పాజిటివ్ వైబ్సో కదా అసలు. టెంపుల్ అంటే చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత చాలా బాగా జరిగింది తెలుసా దర్శనం అయితే. మెయిన్ మార్నింగ్ టైం వచ్చా కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి త్వరగా అయిపోయింది. లేదంటేనా పండగలప్పుడు వచ్చామా ఇంక అయిపోయినట్టే మన పని. ఇంక రోజంతా ఇక్కడే కూర్చోవచ్చు. ఇంకోటి ఏంటంటే కోతులు భలే ఉన్నాయి తెలుసా. అవి కోతులు, కొండ ముచ్చులు అలా ఉన్నాయి అనమాట. కొంచెం జాగ్రత్త ఎవరైనా వచ్చినప్పుడు. చెట్ల మీద బాగా కనిపిస్తున్నాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడు తిరుగుతున్నాయి అవి చెట్టు మీదకి. లేదంటే ఇలా కనిపిస్తే మాత్రం మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను, ఓకేనా. చూస్తున్నారు కదా ఎన్ని ప్రసాదం తీసుకున్నానో. అలా దిష్టి పెట్టేకండి, ఎందుకంటే నేను అందరికీ ఒక్కొక్కటి పనిచేస్తాను అనమాట. సో తీసుకున్నా ఇంకెళ్ళిపోతా, తర్వాత తింటాను. అన్నవరం టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. ఇంకా టెంపుల్కి కిందకు వచ్చేసామనుకోండి, కొండ దిగేసిన వెంటనే కొండ పక్కనే పంపా రివర్ ఉంటుంది. అదిగోండి పంపా రిజర్వాయర్. సో ఇక్కడికి వచ్చా. ఇక్కడ ఒక 2 మినిట్స్ అలా కూర్చొని ఇలా ఈ బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేసి ఇంకా వెళ్తా. సేమ్ ప్యాటర్న్ చెప్పాను కదా, అన్నవరం టెంపుల్ తర్వాత ఈ పంపా రివర్, దాని తర్వాత తుని తలుపులంలో టెంపుల్, ఆ తర్వాత అద్దరిపేట బీచ్, ఆ తర్వాత పెంటకోట బీచ్. సో అదనమాట సంగతి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే ఫాలో అయిపోతాను. సో మీకు ఏదైనా సరే వీడియో క్లియర్గా చూడాలనుకుంటే మాత్రం ప్లేలిస్ట్ ఉంది, అన్నవరం తుని ప్లేలిస్ట్. సో అది చూసేసేయండి, ఓకేనా. లేదంటే ఈ వీడియో అయిపోయాక లాస్ట్లో పెడతాను ప్లేలిస్ట్. సో ఆ ప్లేలిస్ట్ చూసేసేయండి మొత్తం క్లియర్గా. ఇదే ఘాట్ రోడ్డు, అలా దిగేసాం కొండ. సో ఆ ముందుకు వెళ్ళిపోతే ఇంకా మనం రోడ్డు మీదకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఇలా ఈ పక్కకు వచ్చేసామనుకోండి, ఇదే బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ పంపా రిజర్వాయర్.
ఈ పంప రిజర్వాయర్కి ఒక స్టోరీ కూడా ఉంది. సో ఆ స్టోరీ చూడాలనుకుంటే మాత్రం పక్కా మన లోకీస్ జర్నీలో పెట్టిన అన్నవరం తుని వీడియోస్ అయితే కంపల్సరీ చూసేసేయండి, ఓకేనా. ఇంకా ఇలా వెళ్ళిపోతే నార్మల్గా ఉంటుంది. సో ఇంకా అక్కడ మనము వాటర్ ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. బాయ్ పంప రిజర్వాయర్, బాయ్ అన్నవరం టెంపుల్. ఇప్పుడు నెక్స్ట్ చలో తుని వచ్చేసాను ఫ్రెండ్స్. తుని తలుపులమ్మలో టెంపుల్కి ఎంత ఖాళీగా ఉంది తెలుసా టెంపుల్ అసలు. అమ్మో ఇంత ఖాళీగా ఉంది అంటే చాలా ఫాస్ట్గా అయిపోద్దండి దర్శనం అయితే. అదిగోండి ఆర్చ్, తలంపులను తీర్చే తల్లి తలుపులమ్మ తల్లి. సో ఈ టెంపుల్కి అయితే వచ్చేసా. ఇప్పుడు టైం 10:06 మార్నింగ్. దర్శనం అయిపోయాక మాట్లాడతా. ఈలోపు కొంచెం పైపైన చూపిస్తా. క్లియర్గా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ కూడా పెడతాను, ఓకేనా. ఈ వీడియోస్ అన్నీ సెపరేట్ లింక్స్, ఓకేనా. బాయ్. అమ్మవారి టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుందంట కొండ మీద, అంటే రెనోవేషన్. సో అందుకని చెప్పి కొండ కిందే అనమాట ఇప్పుడు మనము వెళ్తుంది దర్శనంకి. నిజానికి ఇలా స్టెప్స్ ఎక్కి మనం కొండ మీదకి వెళ్తాం, కాకపోతే ఇప్పుడు రెనోవేషన్ కాబట్టి ఇక్కడే ఉన్నారు అమ్మవారు. శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారు. సో ఇక్కడే దండం పెట్టుకోవాలి మనం. కెమెరాలో లేదు, దర్శనం చేసుకొని వస్తాం. లైట్గా తీసాను అమ్మవారిని మీకు చూపిద్దామని వీడియో. సో అది సంగతి. చాలా పెద్ద టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కోతి, కొబ్బరి చిప్ప తింటున్న కోతి. సో అది సంగతి. అదిగోండి టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, సో అందుకని నాట్ అలౌడ్. కానీ దర్శనం అయితే అయిపోయింది. అంటే పైన కొండ మీద ఉండే అమ్మవారి విగ్రహం అయితే అక్కడే ఉందన్నమాట. కింద ఏంటంటే ఇంకా మామూలుగా వేరే అమ్మవారి విగ్రహం, అంటే తలుపులమ్మ తల్లిని వేరే విగ్రహం పెట్టేసి పూజిస్తున్నారు. సో తలుపులమ్మ తల్లి టెంపుల్ మెయిన్. కొత్త వెహికల్స్ కొంటే పూజలకి ఇక్కడికి వస్తారు. ఇంకా ఏంటంటే మనం ఏదైనా కోరిక మొక్కుకొని అది కనుక నెరవేరింది అనుకోండి, సో ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తారు. అంటే కోడ్లు కూడా బలిస్తారనమాట అమ్మవారికి. సో ఇంకా స్టోరీ కావాలనుకుంటే చూడండి, తలుపులమ్మ తల్లి టెంపుల్ వీడియో పెట్టా, ఓకేనా. ఇలా వచ్చేసాము. ఎక్కడికి అనుకుంటున్నారు? అద్దరిపేట బీచ్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12:30 అయింది టైము. అద్దరిపేట బీచ్కి వచ్చా. నేను అద్దరిపేట వీడియో అప్లోడ్ చేశాను కదా, సో అప్పుడు లేదంటే ఈ మధ్య కూడా కొత్తగా మెసేజ్లు వచ్చాయి కామెంట్స్ నాకేంటి బీచ్ పడగొట్టేశారు, అంటే బ్రిడ్జ్ పడగొట్టేశారు అని. పడగొట్టేశారేమో అనుకున్నాను, కాదు. ఏంటంటే బ్రిడ్జ్ అలాగే ఉంది, కాకపోతే బ్రిడ్జ్ మీదకి వెళ్ళకుండా ఇలా కట్టారు. అదిగోండి కనిపించిందా, ఈ సిమెంట్ది ఇలా ఒక గోడ కట్టేశారు. ఇంకా బ్రిడ్జ్ మీదకి వెళ్ళలేకుండా ఇంకా కింద నుంచి బ్రిడ్జ్ వ్యూ చూసుకునేలా చేశారనమాట. చాలా 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 కష్టపడి, ఒకవేళ ఆ సిమెంట్ గోడను మీరు దాటుకొని వచ్చేసినా కనిపించిందా, ఇక్కడ పార్టీషన్ ఇక్కడ మధ్యలో పడగొట్టేశారనమాట. సో ఇంక మనం ఇటు వెళ్ళలేమన్నమాట. సో అబ్బాయిలు కొంతమంది మంచిగా ట్రై చేస్తారు కదా వెళ్ళడానికి, సో వాళ్ళు తెలివిగా ఆలోచించి ఇక్కడ బ్లాక్ చేస్తారు. సపోజ్ ఆ సిమెంట్ది మనం దాటుకొని వచ్చినా మనం ఇక్కడతో ఇంత జంప్ చేయలేం కాబట్టి సైలెంట్గా ఈ కింద నుంచి వ్యూ చూసుకొని వెళ్ళిపోవడమే, ఒక ఫొటోస్ తీసుకుని మంచిగా. ఇలాంటి బ్రిడ్జెస్ అన్ని మోస్ట్లీ వర్కింగ్లో లేకపోతే ఇంకా పడగొట్టేయడమో, లేదంటే ఇలా మధ్యలో ఇప్పుడు బ్లాక్ చేశారు కదా ఇక్కడ చిన్న మొక్క, ఆ చిన్న మొక్క పగలగొట్టేయడమో చేస్తే బెటర్ ఎవరికైనా సరే, పబ్లిక్ అయినా ఎవరికైనా సరే. అద్దరిపేట బీచ్. అసలు మూవీస్లో ఈ బ్రిడ్జ్ కింద ఏంటి తడుస్తూ పాటలు వస్తూ ఉంటాయి కదా, అవి చూసినప్పుడల్లా అనుకునేదాన్ని అబ్బా అసలు ఇలాంటి బ్రిడ్జ్ ఒక్కటైనా చూడాలని. సో మన లోకీస్ జర్నీలో కానీ నేనైనా పర్సనల్గా 3 బ్రిడ్జిలు చూశాను. ఒకటి దివీస్ బ్రిడ్జ్, 2 రేవుపోలవరం బీచ్ దగ్గర ఉన్న బ్రిడ్జ్, ఇది 3వది అద్దరిపేట బీచ్ అన్నమాట. ఇక్కడ కూర్చొని బీచ్ వ్యూ చూస్తే ఎంత బాగుంది తెలుసా. మళ్ళీ పెంటకోట బీచ్ దగ్గర కలుస్తా. బాయ్. వచ్చేసాం పెంటకోటకి వచ్చేసాం. అదిగోండి ఇక్కడ స్టార్టింగ్లో అమ్మవారి టెంపుల్ ఉంది, దండం పెట్టేసుకోండి. ఇంకా ఇదే బీచ్, పెంటకోట లైట్ హౌస్, పెంటకోట బీచ్. ఇంకా అక్కడ వలలు
అది చేపలు పడడానికి వల ఉంటుంది కదా, అవి అరేంజ్ చేసుకుంటున్నారు ఏంటో మరి లోకల్ వాళ్ళు. సో అది సంగతి. ఇదే పెంటకుట్ట బీచ్, బాగుంటుంది ఈ బీచ్. ఏంటంటే ఇవి ఉంటాయి ఎక్కువ చేపలు, అంటే ఫిషింగ్కి సంబంధించిన, బోటింగ్కి సంబంధించిన థింగ్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలా కూర్చొని బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నా అంతే. ఉపమాక టెంపుల్కి వచ్చా. నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసింది ఇదే. లోపలికి వెళ్తాను. టైం 3:15 అయింది ఆఫ్టర్నూన్. యూట్యూబ్ వీడియోలో ఫస్ట్ వీడియో ఈ ఉపమాక టెంపుల్. చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ టెంపుల్ అంతా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, ఓకేనా? సో ఇలా వెళ్ళామనుకోండి మనం కొండ మీదకి వెళ్ళొచ్చు. అదిగోండి స్టెప్స్ కనిపిస్తున్నాయా, స్టెప్స్ ఎక్కి కొండ మీదకి వెళ్ళొచ్చు. వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇంకా ఇటువైపు వెళ్తే ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. నా ఫస్ట్ వీడియో ఉపమాక టెంపుల్. ఇన్ని మెట్లు ఎక్కాలి మనం. సో ఎక్కుతున్నా. భలే ఖాళీగా ఉంది ఈరోజు. టెంపుల్స్ అన్నీ కూడా భలే ఖాళీగా ఉన్నాయి. అబ్బా ఎంతో బాగుంది కదా వ్యూ ఇక్కడ నుంచి. సో ఈ వ్యూ కానీ ఇంకా టెంపుల్ కానీ హిస్టరీ కానీ అదంతా కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలనుకుంటే మన లోకేష్ జర్నీలో ఉపమాక టెంపుల్ వీడియో పెట్టా చూడండి. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నక్కపల్లి, ఓకేనా? ఫస్ట్ వీడియో మన లోకేష్ జర్నీది. వచ్చేసాను ఫ్రెండ్స్. కాకపోతే టెంపుల్ క్లోజ్. ఇంకా ఇక్కడ నుంచే మామూలుగా దండం పెట్టేసుకొని ఇంకా వెళ్తాను, ఓకేనా? ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నక్కపల్లి, లోకేష్ జర్నీ ఫస్ట్ యూట్యూబ్ వీడియో. టైమ్ 3:46, అంటే ఈవినింగ్ అయిపోయింది ఇంకా. సో టెంపుల్కి వెళ్ళాను, దర్శనం అయిపోయింది. ఎవరు లేరు, భలే ఖాళీగా ఉంది. ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. అంటే కింద టెంపుల్ ఉంటుంది, అది ఓపెన్లో ఉంది, కానీ పైన కొండ మీద టెంపుల్ అయితే క్లోజ్ అనమాట. సో వెళ్ళాను. బయట నుంచే ఇంకా క్లోజ్ చేసింది కదా, ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా కిందకు వచ్చేసాను అనమాట. సో ఉపమాక టెంపుల్ చూసేసా. ఇది ఒక్కటే కొంచెం మ్యాడ్ అయిందనమాట ఈరోజు 1 డే ట్రిప్ అన్నవరం తునిలో. సో అది ఈరోజు మన లోకేష్ జర్నీలో ఈ వీడియో అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తా. వైజాగ్ నాకు తెలిసి 6-7 ఎంత అవుద్ది మరి, సరేనా? ఎలా ఉంది 1 డే ట్రిప్ టు అన్నవరం వీడియో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, సరేనా? సో ఇంకంతే. ఇంకా చలో వైజాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా.